నమస్తే, వెల్కమ్ టు డైట్ మెను. సో ఈ వీక్ మొత్తం కూడా మనం టీనేజర్ స్పెషల్ డైట్ గురించి మాట్లాడుకుంటున్నామండి. సో ఈ రోజు ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హలో అలేఖ్య గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. నేను చెప్తాను చెప్పేశారు. ఇద్దరు ఒకలాంటి కలర్స్ వేసుకున్నాను, చూసారా? ఎస్, టీన్ స్పెషల్ కదా. టీన్ స్పెషల్, ఎస్. చెప్పడానికి ఇది సింబాలిక్గా చెప్పడానికి మేము ఇలా వేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఎనర్జెటిక్గా ఉండాలి అందరూ కూడా, ఎంత ఏజ్ వచ్చినా సరే. అలా కవర్ చేశారనమాట. ఓకే, సో టీనేజర్ స్పెషల్ మనం మాట్లాడుకుంటున్నాము. సూపర్ డైట్ గురించి కూడా చెప్తున్నారు మీరు ఇందులోనే. అండ్ ఈ రోజు ఏం రెసిపీ చేస్తున్నారు? మనం ఈరోజు వచ్చేసరికి చికెన్ వెజ్జీ రైస్ చేసుకుంటున్నాం అశ్విని. చికెన్ వెజ్జీస్ రైస్. ఓకే, ఇది కూడా జనరల్గా మనం బయట ఫ్రైడ్ రైస్లు అని ఫ్లేవర్డ్ రైసెస్ అని తీసుకుంటూ ఉంటాం, అలా కాకుండా హోమ్ మేడ్. సో దీన్ని మనం ఇప్పుడు చికెన్ వెజ్జీ రైస్ లాగా చూపిస్తున్నాం అశ్విని. బట్ మామూలుగా అయితే సిజ్లర్స్ టైప్లో కూడా చేసుకోవచ్చు అనమాట. బట్ మనకు ఆ ఎక్విప్మెంట్ అనేది కష్టం కాబట్టి మనము ఒక ఫ్రైడ్ రైస్ లాగా చూపిస్తాం. ఓకే, ఆ పొగ ఎఫెక్ట్ రావాలి, అది ఇంట్లో రాదు. జనరల్గా బొగ్గులు అవి ఉంటాయి కదా, అది కూడా పెట్టుకుని చేసుకోవచ్చు, ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది అప్పుడు. అంటే జనరల్గా అది ఏదైతే బేస్ ఉంటుందో దాన్ని మనకు అక్కడైనా సరే బయట తిన్నప్పుడు కూడా ఏంటంటే దాన్ని బాగా వేడి చేసి దాని మీద కొంచెం బటర్ వేస్తారు. వేస్తే అప్పుడు వస్తుంది అనమాట. అంత ప్రాసెస్ అనేది చేయడం కష్టం కాబట్టి మనం సింపుల్గా చికెన్ వెజ్జీ రైస్ అని చెప్పేసి చూస్తాం. ఓకే, డన్. సో మనకు కావాలంటే అలా ప్రాసెసింగ్ చేసుకోవచ్చు అండి, బట్ సింపుల్గా కావాలి కాబట్టి మనం ఇలా చేసుకుంటున్నాం అనమాట. సో టీనేజర్ స్పెషల్లో చికెన్ వెజ్జీస్ రైస్ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. చికెన్ వెజ్జీస్ రైస్కి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం, ఉడికించిన బఠానీలు, మిరియాల పొడి, ఉడికించిన స్వీట్ కార్న్, క్యారెట్, నూనె, టొమాటో ప్యూరీ, కారం, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన చికెన్. చికెన్ వెజ్జీస్ రైస్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి అలక్య గారు? సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం అశ్విని. ఓకే, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. సో ఆయిల్ మనకి కొద్దిగా వేడెక్కాక వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేస్తాం. ఓకే, సో టీనేజర్స్ డైట్లో మనం జనరల్గా ఒక ఏజ్ వచ్చే వరకు కూడా ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయొద్దు, అన్ని వెజిటేబుల్స్ తీసుకోవాలి అని చెప్పేసి అంటుంటారు కదా. సో చాలామంది డైట్స్ అనేవి చేసేస్తూ ఉంటారు. సో 6 ప్యాక్ గురించి కానివ్వండి, ఫిట్నెస్ అనేది ఇంపార్టెంటే, బట్ హెవీ వర్కౌట్స్ అనేది ఏ ఏజ్ గ్రూప్ నుంచి స్టార్ట్ చేయొచ్చు? సో హెవీ వర్కౌట్స్ అనేది మనకి టీనేజర్స్లో కూడా లైక్ డిపెండ్స్ ఆన్ దేర్ వెయిట్, బిఎంఐ మీద డిపెండ్ అయి ఉంటుంది అశ్విని. ఇన్ కేస్ వాళ్ళు చాలా ఒబెసిటీలో ఉన్నారు అంటే వాళ్ళకి వెయిట్ లిఫ్టింగ్ కానీ అది రికమెండ్ చేస్తామన్నమాట. బికాజ్ మనకి బాగా ఒబెసిటీలో ఉన్నప్పుడు కూడా వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల వాళ్ళకి కొంచెం బ్రీతింగ్ ఇష్యూస్ అవి ఇవి రావచ్చు. సో వెయిట్ లిఫ్టింగ్ అనేది మనము ఇట్ ఈస్ నాట్ లైక్ టీనేజర్స్లో చేయొచ్చు చేయకూడదు అని ఉండదు. డిపెండ్స్ ఆన్ ద వెయిట్ అనమాట. వెయిట్ చాలా ఎక్సెస్ ఉంటే మనం రికమెండ్ చేస్తాం. ఎటువంటి ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది వాళ్ళ డైలీ రొటీన్లోనే? సో వాళ్ళ డైలీ రొటీన్లో ఆల్ కేటగిరీస్ లైక్ మనం మేజర్గా ఎప్పుడు మాట్లాడుకుంటాము అన్ని న్యూట్రియన్స్ అన్నీ ఉండేలాగా తీసుకోవాలని చెప్పేసి. సో ఎనర్జీ ఎలాగో, కార్బ్స్ ఎలాగో, మనం ఏ ఫుడ్ తీసుకున్నా కూడా కార్బోహైడ్రేట్స్ అనేవి దాంట్లో ఉంటాయన్నమాట. సో స్పెషల్గా కార్బోహైడ్రేట్స్ ఉండాలి నా డైట్లో అని చెప్పేసి మనం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎక్కువగా వాళ్ళు ప్రోటీన్ మీద అండ్ వెజిటేబుల్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సి వస్తుంది. బికాజ్ మనం వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు దాని నుంచే మనకు న్యాచురల్గా వైటమిన్స్, మినరల్స్, ఫైబర్ అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ కానీ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆకుకూరలు, వెజిటేబుల్స్ అంటే మనకు దాంట్లో ఆకుకూరలు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఇట్లా పల్సెస్ ఈ కేటగిరీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే వాళ్ళకి లైక్ వెయిట్ ఇష్యూ కూడా ఉండదు అనమాట. సో ఇన్ కేస్ మనకి ఎక్కువగా టీనేజర్స్లో ఏంటి అంటే వెయిట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు అండ్ ఇంకోటి ఏంటి అంటే పర్సనాలిటీ మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఈ కేటగిరీ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటే మనకి వెయిట్ కూడా కంట్రోల్గా ఉంటుంది. ఓకే, ఇదన్. సో ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కదా? ఎస్. సో ఫస్ట్ దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఓకే, సో ఉల్లిపాయలు మనకు లైట్గా ఫ్రై అవ్వాల్సి వస్తుంది. ఓకే, సో కైండ్ ఆఫ్ ఫ్లేవర్డ్ రైస్ లాగండి. అండ్ అలాగే ఎటువంటి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోకుండా వెజిటేబుల్స్ కానీ అండ్ వెజిటేబుల్స్లోనే ఆకుకూరలు కూడా మనం తీసుకోవచ్చు. అండ్ పల్సెస్ లైక్ పప్పు దినుసులు కానీ
అండ్ నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఆల్ కైండ్ ఆఫ్ రెడ్ మీట్ తీసుకోవచ్చా అండి ఎక్కువ? రెడ్ మీట్ ఎవరికి మంచిది కాదండి. సో రెడ్ మీట్ వద్దు. ఇన్ కేస్ నాన్ వెజిటేరియన్స్ అయినా సరే స్కిన్లెస్ చికెన్ అండ్ ఫిష్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మంచిది. స్కిన్కి అది కూడా మంచిది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి బాగా లభిస్తాయి అన్నమాట. సో టీనేజర్స్ దగ్గర నుంచి మనం తీసుకుంటే కనుక స్కిన్ గ్లో అనేది ఉంటుంది, ఐస్కి కూడా చాలా మంచిది, కంటి చూపుకి కూడా మంచిదే కదా. చాలా గుడ్ ఫ్యాట్స్ కూడా బాగా లభిస్తాయి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఓకే. కొద్దిగా క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్. ఓకే. పచ్చి బఠానీ, మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేస్తాం. ఓకే. సో దీన్ని ఒకసారి కలిపేసుకుంటాం. సో నెక్స్ట్ దీంట్లోకి స్పైసెస్ కూడా యాడ్ చేస్తున్నాం అసలు. ఓకే. సో ఫస్ట్ నేను కొద్దిగా టొమాటో ప్యూరీ యాడ్ చేస్తున్నాను, కొద్దిగా కారం, సో ఆ చుట్టుపక్కల ఇప్పుడు వస్తున్నాయి చూసారా, బాగా సిజిలర్కి ఎలా వస్తాయో అలా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను. సో దీన్ని మొత్తం ఒకసారి కలిపేస్తాం. ఓకే. సో టొమాటో ప్యూరీ కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తెచ్చుకుందామండి. సో ఏదైతే టొమాటో కచప్స్ బయట అవి ఉంటాయో అలాంటివి కాకుండా ఏది చేసుకుని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే కనుక హెల్త్కి చాలా మంచిది. ఆల్రెడీ మనం చికెన్ కార్న్ అన్ని బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు అసలు. జస్ట్ మనం స్పైసెస్ ఏవైతే యాడ్ చేసుకున్నామో అవి బాగా పట్టేలాగా ఒక 1 minute పెట్టుకున్నా సరిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో నేను ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ వేస్తాను. ఓకే. సో ఫైనల్గా కొద్దిగా మిరియాల పొడి వేస్తాం. ఒకసారి కలిపేసుకొని మనం సర్వింగ్ బౌల్లో తీస్తాం. డన్. సో మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకున్నాం. ఓకే. సో అశ్విని గారు, మన చికెన్ వెజ్జీ రైస్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి. ఓకే. టీనేజర్ స్పెషల్లో మనం చికెన్ వెజ్జెస్ రైస్ ప్రిపేర్ చేసేసుకున్నామండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. చికెన్ వెజ్జెస్ రైస్కి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం, ఉడికించిన బఠానీలు, మిరియాల పొడి, ఉడికించిన స్వీట్ కార్న్, క్యారెట్, నూనె, టొమాటో ప్యూరీ, కారం, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన చికెన్. చికెన్ వెజ్జెస్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, స్వీట్ కార్న్, ఉడికించిన బఠానీ, ఉడికించిన చికెన్, టొమాటో ప్యూరీ, కారం, ఉప్పు వేసి కలుపుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కుక్ చేసుకున్న బాస్మతి రైస్, మిరియాల పొడి వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, చికెన్ వెజ్జెస్ రైస్ రెడీ. చికెన్ వెజ్జెస్ రైస్కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. వావ్, చాలా యమ్మీగా ఉందండి. వెజ్జీస్ అండ్ అలాగే చికెన్ మనం అన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. లవ్లీ రెసిపీ అండి. సో ఇంత టేస్టీగా ఉంటే అసలు బయటికి ఎందుకు వెళ్తారు చెప్పండి, చక్కగా ఇలానే ప్రిపేర్ చేసుకొని తినచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంది.
అండ్ మనం ఎటువంటి కలర్స్ యూజ్ చేయలేదు, సాసెస్ ఏవి కూడా వాడలేదు. జస్ట్ ఒక స్పూన్ టమాటో ప్యూరీతో మనకి అలా వచ్చేసి చక్కటి కలర్ వచ్చేసింది. జస్ట్ టొమాటో ప్యూర్, అది కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాం అంతే. మంచి కలర్తో ఇంత బాగా వచ్చింది అనమాట. వెరీ వెరీ యమ్మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. టీనేజర్ స్పెషల్లో సూపర్ రెసిపీస్ ప్రిపేర్ చేసేసుకున్నాం అండ్ అలాగే మంచి ఇన్ఫర్మేషన్ కూడా చెప్పేశారు. మీరు కూడా తప్పకుండా పాటించేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైన్. బాయ్.